రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీ బసవ సేవా సదన్ కళ్యాణ మండపంలో గత 6 రోజుల నుంచి మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా మంగళవారం కోలాటాలు, రంగవల్లుల పోటీలు అనంతరం ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అధ్యక్షులు చీల మల్లన్న మాట్లాడుతూ బసవేశ్వర జయంతి సందర్భంగా ఈ నెల 4వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వివిధ రకాల సేవా పోటీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, దీనితో పాటు అతి ప్రాచీనమైనటువంటి మల్ల యుద్ధము, కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాన కార్యదర్శి పిల్లోడి విశ్వనాథం మాట్లాడుతూ కనుమరుగైపోతున్న కుస్తీ పోటీలను సమాజం పక్షాన ఈ రోజు నిర్వహించడం చాలా సంతోషదాయకమని, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతం నుంచి పోటీదారులు పాల్గొన్నారని, ప్రథమ బహుమతిగా 50 గ్రాముల వెండి, ద్వితీయ బహుమతిగా 30 గ్రాముల వెండి, తృతీయ బహుమతిగా 20 గ్రాముల వెండి ఆభరణాలు వారికి అందజేసినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీశైలం, కోశాధికారి వీరేశం, ఉపాధ్యక్షులు బసవరాజ్, నాగన్న, సంగమేశ్వర్, సుధాకర్, రామశెట్టి, రాచన్న, చందు, శంకర్, నాగిశెట్టి, మహేష్, మల్లయ్య, ఈశ్వర్, అశోక్, నాగభూషణం, గౌరవ సమాజ సభ్యులు, పోటీదారులు, వీక్షకులు పాల్గొన్నారు. వీళ్ళు ఓడిపోవాలి, వీళ్ళు గెలవద్దని లేదు. తెలుసుండే మా వాళ్ళని నాయకుడి సంఘంగా 500 రూపాయలు బహుమతి ఇస్తున్నందుకు, క్రీడాకారులను ఉత్సాహపరుస్తున్నందుకు గెలవాలంట. వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరు గెలిచినా మా వాళ్ళే. ఎక్కువ మంది ఇప్పుడు హెల్మెట్ వాడకపోవడం వల్లనే తలకు గాయాలే తగ్గిపోతున్నారు. కాబట్టి అందరూ హెల్మెట్ వాడాలి. ఎందుకంటే ఎక్కువ చాలా మంది ఉండే పబ్లిక్ ఇక్కడ. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే హెల్మెట్ కంపల్సరీ. చిన్నపిల్లలకు మళ్ళీ వాహనాలు ఇవ్వద్దు. మినిమం లైసెన్స్ లేని కూడా వాళ్ళకు వాహనాలు ఇవ్వద్దు. లైసెన్స్ తీసుకొని ఇవ్వాలి కంపల్సరీ. మళ్ళీ ఒకటి బండ్లకు థర్డ్ పార్టీ ఇన్సిడెంట్ చేసినా మనం కొంచెం సేఫ్ అవుతాం. ఇది ఎందుకంటే మేము అనుకోకుండా వస్తుంది కాబట్టి ఇంతమంది ఎక్కడెక్కడో చెప్తాం ప్రోగ్రాంలో. మీరు మీ అందరూ కూడా మా యొక్క మాట కలిసి ఏ ఒక్కడన్నా విని మాట్లాడేమో అని చెప్పేసి మేము చెప్పడం అంతా. ఇది గ్రామ పెద్దలు, ప్రపంచం అందరూ వీళ్ళు కూడా చెప్పారు కాబట్టి మేమందరికీ ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.